सर्वविशून्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. భగవంతుని పట్ల మనం ఆచరించడి 2 పాపములు. నాయనా, శ్రద్ధగా విను, ఆచరించు, తరించు. మనము భగవంతునికి ఈయగలిగినది ఇచ్చుట గొప్ప కాదు. మనము ఈయలేనిది భగవంతునికి ఇచ్చినప్పుడు భగవంతునిపై బంధము నిరూపితమగుచున్నది. ఇచ్చుట అను క్రియలో ఏమీ లేదు. ఇచ్చిన వస్తువు యొక్క విలువపై ఇచ్చుట అను క్రియ ఆధారపడియుండును. పారాయణల ద్వారా, వాక్కులను, ధ్యానము ద్వారా మనస్సును భగవంతునికి అర్పించుచున్నారు. అర్పించినామన్న సంతృప్తియే కానీ ఆ వాక్కు, మనస్సును దుకాణములో అమ్మిన దుకాణదారు 1 పైసా కూడా ఇవ్వడు. అనగా మనము ఇట్టి విలువ లేని వస్తువును మాత్రమే భగవంతునికి ఇచ్చుచున్నాము. అదే భార్యాపుత్రాదులకు స్థిరచర రూపమగు ధనమును ఇచ్చుచున్నాము. కావున భార్యాపుత్రాది బంధముల ముందు భగవద్బంధము సూర్యుని ముందు గుడ్డి దీపము వలె వెలవెలబోచున్నది. ఇట్లు భగవంతుని అవమానించుటయే కాక నీవే సర్వస్వమని అసత్య ప్రలాపములు చేసి మోసగించుచున్నాము. ఇట్లు అవమానము, మోసము అను 2 పాపములు భక్తులను వెంటాడుచున్నవి. భగవంతునకు వాక్కు, మనస్సు, బుద్ధి, చిత్తము సమర్పించుచున్నారే కానీ ప్రేమస్థానమగు హృదయమును భార్యాపుత్రులకే ఇచ్చుచున్నారు. కనుక నాయనలారా, విమర్శించుకోండి, సత్యమును గ్రహించండి, మీ జీవితములను చక్కగా మలచుకోండి. సద్గురువాణిని శిరసావహించి ధన్యులమగుదాము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి. అనగా సద్గురువు సత్యమైన జ్ఞానమును బోధించును. అటువంటి సత్యమైన జ్ఞానమే జీవుని ఉద్ధరింపగలదు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.